సూపర్ సూపర్ తగ్గేదే లేదు. బ్లాక్ బస్టర్. అంటే పుష్ప 1 బాగుందా, పుష్ప 2 బాగుందా? పుష్ప 2నే. సీన్ హైలైట్ అసలు సూపర్ అంటే సూపర్. అల్లు యాక్టింగ్, రష్మిక మందన ఇద్దరి మధ్య ఎలా అనిపించింది? యాక్టింగ్ అసలు అందులో తగ్గేదే లేదు, చెప్పడానికి కూడా లేదు. సూపర్ అంటే సూపర్. స్టోరీ పరంగా ఏది నచ్చింది మీకు? పుష్ప 1 నచ్చిందా, పుష్ప 2 నచ్చిందా? పుష్ప 2. అంటే హైలైట్ సీన్స్ ఏమంటారు పుష్ప 2లో? లాస్ట్ ఫైట్ హైలైట్ అసలు. అంటే రష్మిక మందన ఎలా ఉంది? రష్మిక మందన ట్రాక్ ఎలా ఉంది? వైఫ్ గా బాగుంది. అలాగే శ్రీలీల డ్యాన్స్ కానీ క్లిక్ అది ఐటమ్ సాంగ్ ఉంది కదా, ఎలా అనిపించిందండి? ఫస్ట్ హాఫే బాగుంది. ఆ ఫస్ట్ హాఫ్ లో ఉన్న సాంగే బాగుంది. హీరోయిన్ కొంతమంది సినిమా ల్యాగ్ అంటున్నారు దానికి. అస్సలు అస్సలు అంటే పుష్పలాగే మరో హిట్ పడ్డది అంటారు అల్లు అర్జున్కి. అసలు మామూలుగా లేదు. హిట్ అంటే ఇది హిట్, అస్సలు తగ్గేదే లేదు అసలు. అంటే ప్రీమియర్ చెప్పండి. ప్రీమియర్ షోకి 1000 రూపాయలు పెట్టినందుకు న్యాయం జరిగిందంటారా? ఓకే, మేము నలుగురం వచ్చాము. 4000 అయింది. అసలు చాలా అంటే చాలా. అంటే అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? పక్కా చూడొచ్చు. అంటే రీసెంట్గా వచ్చిన సాంగ్స్ ఎలా అనిపించండి? సాంగ్స్ ప్రతి సాంగ్ బాగుంది, సూపర్ గానే ఉంది. ఎన్ని కోట్లు కొడుతుంది అనుకుంటున్నారండి పుష్ప 2? అది మేము చెప్పలేము. సో అల్లు అర్జున్ అయితే మొత్తాన్ని హిట్ కొట్టారంట. పక్కా అండి. మీరు చెప్పండి. తీయడానికి కూడా లేదు అసలు, ఊహించలేము అసలు. రష్మిక మందన క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఎవరిది? రష్మిక మందన హీరోయిన్ బాగుంది. ఓకే, వైఫ్ గా క్యారెక్టర్ సూపర్ అసలు, చాలా అంటే చాలా బాగుంది. అలాగే పార్ట్ 1లో అనసూయ సునీల్ క్యారెక్టర్ బాగా అనిపించింది కదా, ఇందులో ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఓకే, తనకే కొంతమంది స్లో ఉంది అంటున్నారు కదా, అంతేనంటారా? అంతే. అంటే మీకైతే 4000 పెట్టినందుకు న్యాయం జరిగిందంటారు? పక్కా జరిగింది. అసలు ఆ డబ్బులు పోయి అనుకోవడానికి ఏమీ లేదు. 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ షో. ఫస్ట్ షో నేను చూడాలని 3 years నుంచి మా హస్బెండ్ని బతిమలాడుతున్నాను. అసలు తీసుకొచ్చేసరి ఎంతో 4000 అయినా సరే టికెట్లు తీసేసుకొని ఇంకా 2 days ముందే మేము బుక్ చేసేసరి. ఈరోజు నాకు సర్ప్రైజ్. సో ఒక మాటలో రివ్యూ ఎంత ఇస్తారండి? 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5 అంతేనంటారా? పక్కా. అస్సలు.